రుచి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2026లో షెంజెన్ కంట్రీస్కి టూరిస్ట్ వీసా తీసుకోవాలి అనుకుంటున్నారా? ఈ వీడియోలో మీకు ఇంటర్నెట్లో దొరికే నార్మల్ ఇన్ఫర్మేషన్ కాకుండా రియల్ టిప్స్, డాక్యుమెంట్స్, సీక్రెట్స్ మరియు అప్రూవల్ ఛాన్సెస్ పెంచే స్ట్రాటజీస్ చెప్తాను. ఈ వీడియోను చూస్తే మీరు మీ అప్లికేషన్ని ఓన్గా కాన్ఫిడెంట్గా అప్లై చేసుకోగలుగుతారు. ముందుగా మనం షెంజెన్ ఏరియా అంటే ఏంటో చూద్దాం. సో షెంజెన్ ఏరియా అంటే 27+ కంట్రీస్ ఉంటాయి. సో మీరు ఒక్క షెంజెన్ వీసా తీసుకుంటే అన్ని కంట్రీస్కి మీరు వెళ్ళొచ్చు. సో ఇది మీకు 90 డేస్ నుంచి 180 డేస్ వరకు ఇస్తారు. సో 2026లో వచ్చిన మేజర్ అప్డేట్స్ ఏంటంటే ఈఈఎస్ అంటే ఎంట్రీ ఎగ్జిట్ సిస్టమ్. పాస్పోర్ట్ స్టాంప్స్ లేకుండా బయోమెట్రిక్ ఫేస్ ఫింగర్ ప్రింట్స్ డిజిటల్ రికార్డ్ అవుతుంది. ఓవర్ స్టే ఆటోమేటిక్గా ట్రాకింగ్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ వీసా. 2026 నుంచి స్టిక్కర్ వీసా బదులు డిజిటల్ ఫార్మాట్ వస్తుంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈటీఐఏఎస్ వీసా ఫ్రీ కంట్రీస్ వాళ్ళకు లైక్ యుఎస్, యూకే పీపుల్కి లేట్ 2026 నుంచి ఆన్లైన్ ఆథరైజేషన్ ఉంటుంది. కానీ ఇండియన్ సిటిజన్కి మాత్రం షెంజెన్ టూరిస్ట్ వీసా ఎప్పట్లానే అవసరం. ఇవి అఫీషియల్ చేంజెస్ అన్నమాట. కానీ రియల్ సక్సెస్ మీ డాక్యుమెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఇండియన్ అప్లికెంట్స్కి టూరిస్ట్ వీసా టైప్ సి షార్ట్ స్టే సులభం కావాలి అంటే మీరు స్ట్రాంగ్ హోమ్ టైస్ చూపించాలి. లైక్ జాబ్, ఫ్యామిలీ, స్పౌస్, కిడ్స్, ప్రాపర్టీ, ఓన్ బిజినెస్, బ్యాంక్ బ్యాలెన్స్. ఇది మీకు రిజెక్షన్ కాకుండా చేస్తుందన్నమాట. నెక్స్ట్, ఫస్ట్ టైం అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రాన్స్ ఆర్ ఇటలీ ఆర్ స్పెయిన్ ఎంచుకోండి. ఎందుకంటే ఇక్కడ ఈ కంట్రీస్ మీకు ఎక్కువ అప్రూవల్ రేట్స్ ఇస్తాయన్నమాట. జర్మనీ కంటే మీకు ఈజీ అప్రూవల్ రేట్ ఉంటుంది. అందరికీ ఒక కామన్ డౌట్ ఏంటంటే ఏ కంట్రీకి అప్లై చేయాలి అని. సో మీరు మెయిన్ డెస్టినేషన్ ఏదైతే అనుకుంటున్నారో ఆర్ ఎల్స్ మీరు ఎక్కువ డేస్ ఎక్కడ స్టే చేయాలి అనుకుంటున్నారో ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేను మీకు ఒక బోనస్ టిప్ ఇస్తాను. ఒక కంట్రీ తీసుకొని మిగతా కంట్రీస్ కూడా చూడటం పాసిబులే. కానీ ఐటనరీ రియలిస్టిక్గా ఉండాలి. ఓవర్ ప్లానింగ్ 10 కంట్రీస్ ఇన్ 15 డేస్ అని అలా చేయకూడదు. చాలా రియలిస్టిక్ ప్లానింగ్ చేయాలి. అప్పుడు మీకు వీసా అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ మనం డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఏంటో చూద్దాం స్టెప్ బై స్టెప్. సో ఇప్పుడు మెయిన్ పార్ట్ ఏంటంటే డాక్యుమెంట్స్. అఫీషియల్ చెక్ లిస్ట్ కంటే ప్రాక్టికల్ టిప్స్ ఇస్తాను. సో పాస్పోర్ట్ 10 ఇయర్స్ లోపు ఇష్యూడ్ అయి ఉండాలి. అండ్ రిటర్న్ తర్వాత మినిమం 3 months వ్యాలిడిటీ ఉండేలా చూసుకోండి. అండ్ 2 pages ఎప్పుడు బ్లాంక్ ఉండేలాగా చూసుకోండి. అండ్ ఓల్డ్ పాస్పోర్ట్స్ అండ్ వీసాస్ ఉంటే అటాచ్ చేయండి. అది మీకు స్ట్రాంగ్ హిస్టరీని బిల్డ్ చేస్తుంది. నెక్స్ట్, అప్లికేషన్ ఫామ్. విఎఫ్ఎస్ గ్లోబల్ వెబ్సైట్ నుంచి మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి. సో ఎవ్రీ ఫీల్డ్ యాక్యురేట్గా కవర్ లెటర్తో స్ట్రాంగ్ టైస్ని యాడ్ చేసి డీటెయిల్గా డే బై డే ఐటనరీ రాయండి. అండ్ మీకు ఇక్కడ ఫొటోస్ రిక్వైర్మెంట్ ఏంటంటే 35x45 mm వైట్ బ్యాక్గ్రౌండ్, రీసెంట్ ఫోటో 6 months లోపల ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రావెల్ మెడికల్ ఇన్సూరెన్స్ మినిమం 30,000 euros కవరేజ్ ఉండేలాగా తీసుకోండి. షెంజెన్ అప్రూవ్డ్ మాత్రమే తీసుకోండి. లైక్ యాక్సా ఆర్ రిలయబుల్. అండ్ ఫుల్ ట్రిప్ డ్యూరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నారో ఎప్పటి వరకు ఎండ్ అవుతున్నారో అక్కడ వరకు తీసుకోండి. ఇండియన్ కంపెనీస్ నుంచి కొన్నప్పుడు షెంజెన్ వ్యాలిడ్ అని కన్ఫామ్గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్ అండ్ ఫ్లైట్. హోటల్ బుకింగ్స్ రీఫండబుల్ ఓకే ఫర్ ద అప్లికేషన్. ఫ్లైట్ రిజర్వేషన్ అయితే డమ్మీ అయినా ఓకే. సో రియల్గా ఉండేటట్టు చూపించడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైనాన్షియల్ ప్రూఫ్స్. లాస్ట్ 3 to 6 months బ్యాంక్ స్టేట్మెంట్స్, శాలరీ స్లిప్స్, ఐటీఆర్స్ 2 to 3 years ఉండాలి. మినిమం పర్ డే 50 euros నుంచి 70 euros ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక హిడెన్ టిప్ ఏంటంటే సడన్ లార్జ్ డిపాజిట్స్ ఉంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఇన్ కేస్ మీకు ఎవరైనా స్పాన్సర్ ఉంటే స్పాన్సర్ డాక్యుమెంట్స్ అండ్ ఎఫిడవిట్తో పెట్టడానికి చూడండి. అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ వచ్చేసరికి ఎన్ఓసి తీసుకోండి మీ ఎంప్లాయర్ దగ్గర నుంచి. అండ్ లీవ్ అప్రూవల్, కంపెనీ ఐడి, విజిటింగ్ కార్డ్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితేనేమో జిఎస్టీ, షాప్ యాక్ట్ అండ్ బిజినెస్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చూపించాలి.
ఇంకా మిగతా డాక్యుమెంట్స్ వచ్చేసరికి మీ ఫ్యామిలీతో టైస్ ఉన్నాయి అని చూపించడానికి మ్యారేజ్ సర్టిఫికేట్, ఇంకా మీ కిడ్స్ స్కూల్ డాక్యుమెంట్స్ అవన్నీ చూపించండి. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెస్. మీరు విఎఫ్ఎస్ గ్లోబల్ అపాయింట్మెంట్లో బుక్ చేసుకోండి. మీరు ఎంత ఎర్లీగా బుక్ చేసుకుంటే అంత మంచిది, లేదంటే స్లాట్స్ అనేవి ఫాస్ట్గా ఫిల్ అయిపోతాయి. అన్ని డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయో లేదో అని చూసుకోండి. వాళ్ళు ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారంగా మీరు అరేంజ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు బయోమెట్రిక్స్ అపాయింట్మెంట్ ఉంటుంది, అప్పుడు మీరు విఎఫ్ఎస్ ఆఫీస్కి వెళ్తే సరిపోతుంది. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మీకు 15 నుంచి 45 డేస్ వరకు పడుతుంది. అది ఇన్ కేస్ మీరు 1 to 3 months ఎర్లీగా అప్లై చేసుకుంటే. మీకు కనుక హైయెస్ట్ సక్సెస్ రేట్ కావాలి అంటే మీ ట్రావెల్ హిస్టరీ ప్రీవియస్లో ఏముందో, లైక్ మీరు కనుక యూఎస్ వెళ్ళినా, యూకే వెళ్ళినా, జపాన్, ఆస్ట్రేలియా వీసాస్ ఏమన్నా ఉంటే అది మీకు చాలా ప్లస్ అవుతుంది. హానెస్ట్ ఐటనరీ పెట్టడానికి చూడండి, ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి రిస్క్ చేయొద్దు. అండ్ కవర్ లెటర్ అనేది చాలా పవర్ఫుల్గా రాయాలి మీరు. ఆ లెటర్లో మెయిన్గా ప్రూవ్ చేయాల్సింది అంటే మీరు ఎందుకు యూరోప్కి వెళ్తున్నారు, మీరు ఖచ్చితంగా ఇండియాకి రిటర్న్ వస్తాము అని వాళ్ళకి 100% ప్రూవ్ చేయాలి. అప్పుడే మీ అప్లికేషన్ సక్సెస్ రేట్ అనేది చాలా హైలో ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు కనుక కన్సల్టెన్సీతో వెళ్తే వాళ్ళు జస్ట్ చాట్‌జీపీటీ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ తీసేసి మీరు ఎస్ఓపిలో ఏదో ఒకటి ర్యాండమ్గా పెట్టేస్తారు. సో దానివల్ల ఏంటంటే హై ఛాన్సెస్ ఆఫ్ రిజెక్షన్ ఉంటుంది. అదే మీరు మీ స్టోరీని మీరు వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్కరి కేసు ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మీరు అప్లై చేసుకోవడం చాలా బెస్ట్ అని నేను చెప్తాను. ఇప్పుడు మనం రిజెక్షన్కి రీజన్స్ ఏంటో చూద్దాం. మీరు కనుక వీక్ టైస్ పెట్టారనుకోండి, మీ ఫ్యామిలీ టైస్ అండ్ ఇన్సఫిషియెంట్ ఫండ్స్ కానీ, లేకపోతే ఇంప్రాపర్ డాక్యుమెంట్స్ అండ్ సస్పిషియస్ ఐటనరీ, లైక్ మీరు ఒక్కసారి 15 డేస్లో మేము ఇన్ని కంట్రీస్ తిరిగేస్తామని చెప్పడం అండ్ సడన్గా మీరు ఫండ్స్ డిపాజిట్ చేయడం, ఇలాంటివి ఏం చేయొద్దు. అండ్ వీసా ఫీజు వచ్చేసరికి €80 అడల్ట్స్కి అయితే, కిడ్స్కి అయితే ఇంకా తక్కువ ఉంటుంది. విఎఫ్ఎస్ సర్వీస్ ఛార్జెస్ ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి. ఇన్సూరెన్స్ అయితే 2K నుంచి 5K వరకు ఉంటుంది. మీరు బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. అండ్ 2026లో ఈఈఎస్ వల్ల బార్డర్లో డీలే ఉండొచ్చు. సో బయోమెట్రిక్స్కి రెడీగా ఉండండి. ఇన్ కేస్ మీకు కనుక ఎనీ ప్రీవియస్ రిజెక్షన్స్ ఉంటే అది ఎందుకు రిజెక్ట్ అయ్యింది, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అండ్ నేను ఫ్యూచర్లో అది ఎలా ఓవర్కమ్ చేస్తాను అన్నట్టు ప్రూవ్ చేయండి. ఇలా అయితే మీకు తప్పనిసరిగా వీసా ఈజీగా వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఏ డీటెయిల్స్ చూసుకోవాలన్నా అఫీషియల్ విఎఫ్ఎస్ ఎంబసీ వెబ్సైట్స్లోనే చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో షెంజన్ టూరిస్ట్ వీసా గురించి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కవర్ చేశాను. ప్రాపర్ ప్రిపరేషన్తో మీరు కూడా యూరోప్ ట్రిప్ ప్లాన్ చేయవచ్చు. సో మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే కామెంట్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో యూరోప్ బడ్జెట్ ట్రిప్ ప్లాన్ గురించి చెప్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.